భారీ పతనం, మునుపెన్నడూ చూడని ఉత్పాతం, బ్లాక్ మండే ఇలా నేటి మార్కెట్ పరిస్థితిని ఎలా వర్ణించినా తక్కువే. ట్రంప్ టారిఫ్ల రూపంలో నొక్కిన పానిక్ బటన్కు ప్రపంచ దేశాల మార్కెట్లు వెలవెల్లాడుతున్నాయి. వాణిజ్య యుద్ధం, మాంద్యం భయాలతో మార్కెట్లు షేక్ అవుతున్నాయి. భారత మార్కెట్లు అదే బాటలో పయనిస్తున్నాయి. దీంతో ప్రధాన కంపెనీల షేర్లు భారీగా పతనమవుతున్నాయి. రిలయన్స్, టాటా మోటార్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇంట్రాడేలో 7.4% నష్టంతో కంపెనీ షేర్లు 52 వారాల కనిష్టానికి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో 1115 వద్ద కనిష్టాన్ని తాకాయి. గత 6 ట్రేడింగ్ సెషన్లలో నష్టాల కారణంగా 2.2% లక్షల కోట్లు మార్కెట్ విలువ కోల్పోయిందనే చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రభు మాలంపాటి గారు, సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్. వారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రభు గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అనాలోచితాలు అన్నీ చెప్తున్నటువంటి మాట బాగానే ఉంది. మరి ఆర్థిక నిపుణులతో చర్చించకుండానే ఆ స్థాయిలో తీసుకున్నాడా? ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల చూస్తున్నాం వరల్డ్ వైడ్గా ఎక్కడా కూడా. ఏషియన్ మార్కెట్స్ 2008 తర్వాత ఈ స్థాయిలో కొలాప్స్ అని అంటే రికవరీకి ఎంత టైం పడుతుంది? అసలు ఏంటి సంపద అంతా ఆవిరైపోతుందంటే ఎలా చూడాలంటే? అంటే ఆయన యాంగిల్లో చూస్తే అది కరెక్టే అండి. ఎందుకంటే ఎప్పటి నుంచో యుఎస్ డిస్కౌంట్తో తీసుకుంటుంది ట్యాక్స్లు పెంచలేదు. ఎందుకంటే మనం ట్యాక్స్లు ఎక్కువ వేస్తున్నాం కానీ వాళ్ళు ట్యాక్స్లు చాలా తక్కువ ఉన్నాయి. 2 to 5%, 10% ఉన్నాయి ప్రొడక్ట్స్ మీద. బట్ మనం వేసే ట్యాక్స్ విపరీతంగా ఉన్నాయి. సో వరల్డ్ మొత్తం ఫీలింగ్ కూడా ఉంది ఇండియాలో ట్యాక్స్లు ఎక్కువ అని ఒక రకంగా. అందరికి కూడా మేము డిస్కౌంట్ ఇన్నాళ్ళు ఇచ్చాం, యూ పీపుల్ హావ్ ఎంజాయ్డ్ ఏ లాట్, ఇక నుంచి కుదరదు. అది ఎందుకు వచ్చింది ఆలోచన? బ్రిక్స్ పెరుగుతోంది. బ్రిక్స్ పెరిగితే యుఎస్ కి ఇబ్బంది, డీడాలరైజేషన్ అవుతుంది కాబట్టి ఆ భయం ఆయన కళ్ళల్లో కనపడుతుంది. ఆ డీడాలరైజేషన్ అవ్వకుండా దాన్ని పెంచడానికి ఎన్ని చేసినా గానీ, ఇంతకాలం నడిచింది కానీ కన్వర్షన్ మనం డాలర్స్ లోనే పే చేస్తున్నాం. రేపొద్దున మన ఎవరి కరెన్సీ వాళ్ళతో చేశారనుకోండి, ఆ కన్వర్షన్ $7 billion, $8 billion మిగులుతాయి వాళ్ళకి. అవన్నీ పోయినట్టే కదా. సో ఈ రకంగా అన్ని కూడా పోతాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. పెద్దన్న పొజిషన్ తగ్గిపోద్ది కాబట్టి ఆ భయం వచ్చి బ్రిక్స్ కంట్రీస్ అన్నిటి మీద విపరీతంగా ట్యాక్స్ చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఎగ్జాంపుల్ గా కమోడిటీస్ తీసుకోండి. కమోడిటీస్ కూడా మార్కెట్ పడినప్పుడు బాగా పడ్డాయి. రిసెషన్ వస్తున్నప్పుడే కమోడిటీస్ పడతాయి. మామూలుగా మార్కెట్ ఏదన్నా నెగిటివ్ ఉండి పడినప్పుడు కమోడిటీస్ అంత పడవు. సో వరల్డ్ మార్కెట్ అంటే టరీఫ్ రేటు ఎస్కలేట్ అవటం ఒకటి, రెండోది కమోడిటీస్ తగ్గుతుంది, రిసెషన్ వస్తుందన్న భయం కలిగింది. అందుకనే వరల్డ్ మార్కెట్ మొత్తం బ్లీడింగ్ అవుతోంది. ఎందుకంటే జపనీస్ మార్కెట్ కూడా ఓపెన్ అయినప్పుడు హాల్ట్ 15 నిమిషాలు ఆపారు కూడా స్టార్టింగ్ లో, తర్వాత మళ్ళీ రివైవ్ చేశారు. సో డెఫినెట్ గా ఇది ఏంటంటే ఇది లాంగ్ రన్ ఉంటుందా? ఎంతకాలం ఉంటుంది? ఈయన 4 ఏళ్ళు ఉంటారు. ఈ 4 ఏళ్ళు ఇంతేనా పరిస్థితి? ఇంతేనా అంట. ఎందుకంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, ఏం చేసినా దాని ద్వారా చేయాలి. ఈయన డైరెక్ట్ గా చేస్తున్నాడు. ఆయన రోజు ఒక డిపార్ట్మెంట్ పెట్టి, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని పెట్టి, ఎలాన్ మస్క్ దాంట్లో పెట్టి, సో చాలా వరకు చేస్తాను, గవర్నమెంట్ తగ్గిస్తానని చెప్పి ఇస్తున్నారు కానీ జనాల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. అమెరికా ఏమైనా బెనిఫిట్ అవుతుందా అంటే, అమెరికాలో కూడా కొలాప్స్, అక్కడ సూపర్ మార్కెట్స్ లో కూడా విచ్చలవిడిగా అందరూ వచ్చేసి ఇమీడియట్ గా ఏమేమి రేట్లు పెరుగుతాయేమోనని అన్ని విపరీతంగా 4 days నుంచి విపరీతంగా కొనుక్కుంటా ఉన్నారు. అలా కూడా అమెరికాలో కూడా ఒక సంక్షోభం స్టార్ట్ అయింది కదా. ఎందుకు ఆర్థిక నిపుణులతో చర్చించకుండానే పగా ప్రతీకారాలా, లేకపోతే కోపమా, లేకపోతే ఒక పెద్దన్న పాత్రను మేము కోల్పోతున్నాం అనేటువంటి యాంగిల్ తీసుకున్నాం? ఆ భయం ఒకటి, రెండోది ఈ బ్రిక్స్ తో ఉన్న భయంతో ఆ రకంగా చేస్తున్నాడు ఆయన. డెఫినెట్ గా ఇది లాంగ్ రన్ లో ఉండదండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పెట్టుకొని దాని ద్వారా ఏ కంట్రీతో అయినా నెగోషియేషన్ జరుపుతూ, మేము ఇంత ఇబ్బంది పడుతున్నామో ఇన్నాళ్ళ నుంచి ఇచ్చాం, సో ఇప్పటి నుంచి మేము ఇవ్వలేమని చెప్పి ఒక 10% 15% వేస్తాం, మీరు కూడా అదే రకంగా చేయండి అని చెప్పి చెయ్యాలి ప్రొసీజర్. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? డైరెక్ట్ హిట్ ఇస్తున్నాడు. ఎందుకంటే సీట్లో వచ్చిన కొత్తల్లో ఎవరైనా కానీ హుకుం జలాయిస్తారు, అదే చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు 50 స్టేట్స్ మొత్తం నిన్న రోడ్డు మీదకి వచ్చినాయి, రివోల్ట్ వచ్చింది. అంటే కొంచెమే వచ్చింది. సో ఎక్కువ వచ్చినప్పుడు పార్టీలో కూడా ఎగెనిస్ట్ అయినప్పుడు ఇంపీచ్మెంట్ అవకాశం కూడా ఉంటుంది. మన కెనడాలో చూసాం, కెనడా ప్రైమ్ మినిస్టర్ చేశారు కదా, సేమ్ అదే పొజిషన్ కూడా రావచ్చు ఇదే కనుక కంటిన్యూ అయితే. ఇప్పటికీ ఇవాళ మధ్యాహ్నానికి చూసినా నేను చేసింది కరెక్ట్, నేను పట్టుకుంది 3 కాళ్ళు అనే భావన ఇంకా ఉంది ఆయనకి. ఆయన కలగట్లేదు. ఇది జనాలు ఇబ్బంది పడుతున్నారు, జనాలు రోడ్డు మీద వస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్ అనే ప్లే కార్డులు పట్టుకుని రోడ్డు మీద వస్తున్నారు. సో ఇది కంటిన్యూ అయితే డెఫినెట్ గా వాళ్ళకే ఇబ్బంది. ఆయన వ్యూ ఏంటి?
లాంగ్ టర్మ్ అంటున్నాడు, 20 years అంటున్నాడు. 20 years ఈయన ఉండేదే 4 ఏళ్ళు. 4 ఏళ్ళ తర్వాత ఈ రిటర్న్స్ వచ్చేది ఎవరు చూస్తారు? రాజు ఎవరో, రెడ్డి ఎవరో. సో డెఫినెట్ గా ఇప్పుడున్న షార్ట్ టర్మ్ లో జనాలు ఇబ్బంది పెట్టకుండా చూడాలి, కానీ ఈ రకంగా ఇబ్బంది పెడితే ఎవరికైనా ఏ కంట్రీస్ కైనా ఇబ్బంది. సో అదర్ కంట్రీస్ కూడా ఇప్పుడు ఈ ఇండియా అయితే ఈ సదవకాశం ఉపయోగించుకోవాలి దీన్ని. ఎందుకంటే చైనా నుంచి ఇబ్బంది పెడుతున్నాడు, చైనా నుంచి బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ కంపెనీస్ అన్ని యుఎస్ నుంచి వచ్చిన కంపెనీలు, ఒకప్పుడు ఫార్మా కంపెనీస్ అని, ఎంఎన్సీ కంపెనీ అని, అది 40 సంవత్సరాలు పట్టింది అక్కడికి వెళ్ళడానికి. ఇప్పుడు అక్కడి నుంచి మనం తీసుకోవాలన్నా ఒక మినిమం 20 years అన్నా పట్టుద్ది. కాబట్టి అక్కడి నుంచి మనం తీసుకొని ఫార్మా కంపెనీస్ ఏపీఐ కూడా మన ఇండియాలో ఎక్కువ డెవలప్ చేస్తే 72% మనం చైనా నుంచి తీసుకుంటున్నాం. బట్ యుఎస్ లో ప్రిస్క్రిప్షన్ అంతా మనదే, ఇండియాదే. సో ఏపీఐ కూడా మనం ఇక్కడ చేస్తే ఫార్మా ఫ్లరిష్ అవుద్ది, ఇండియాకి కూడా మంచి ఇది వస్తుంది, జీడిపి కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక 27 years తర్వాత ఇంత డ్రాస్టిక్ డౌన్ఫాల్ అని అంటే ఇమీడియట్గా రికవర్ అవ్వాలి అని అంటే ఈ షేడ్స్ ఎన్నాళ్ళు ఉంటాయి, ఈ లాస్ ఏంటి? అసలు ఇంట్రాడేలో చూసాం మనం ఆల్మోస్ట్ ఒక 7.5 అబోవ్ లాస్ అయినటువంటి సిచ్యువేషన్. సో ఈ లాంగ్ రన్లో చూడాలా, లేకపోతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్లు పెట్టేశాము, ఎలా ఉండబోతుంది, ఆర్థిక మాంద్యం ఛాయలు ఏమైనా వస్తాయని రకరకాల ఊహాగానాలు? ఇన్వెస్టర్ యాంగిల్లో చూస్తే భయపడాల్సిన పని లేదండి. ఒకటి, ఎందుకు మనం ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసాం, మన దగ్గర మ్యాక్రోస్ అన్ని బాగానే ఉన్నాయి, మనకేం నెగిటివ్ లేవు. రిజల్ట్స్ కొంచెం తగ్గినాయి, Q2 Q3 తగ్గినాయి. రేపు Q3 బాగా వచ్చింది అనుకోండి, బ్రహ్మాండంగా వచ్చింది అనుకోండి, మార్కెట్ కొంచెం పెరిగే అవకాశాలు ఉంటది. అదే Q3 Q4 మామూలుగా వచ్చి నెక్స్ట్ Q1 పెరిగే అవకాశాలు ఉంటాయి. రేపు 9th క్రెడిట్ పాలసీ ఉంది, 25 basis point కట్ అయినే ఉంది. ఇప్పుడు ఈ కంటిన్యూషన్ ఫాల్ లో కూడా ఇంకా 2 రోజులు డౌన్ ఉన్నా, ఈ క్రెడిట్ పాలసీ వచ్చిన తర్వాత కొంచెం 25 basis కట్ అయితే ఒక 2-3 days మళ్ళీ అప్ అయి మళ్ళీ కొంచెం వరల్డ్ మార్కెట్ మళ్ళీ ఎట్లా ఉందో చూసి దాన్ని బట్టి ఇదే ఉంటుంది. బట్ అది షార్ట్ టర్మ్ కి ఇబ్బంది పడుతున్నారు, డెఫినెట్ గా ఇబ్బంది. షార్ట్ టర్మ్ స్పాన్ ఎంత అది? అంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అనుకోండి, ఇవాళకి రేపు షార్ట్ టర్మ్ 1 week అనుకోండి, ఇవాళ మార్నింగ్ పెట్టుకున్న పొజిషన్ రేపు పొద్దున్న దాకా ఉంచాలంటే నైట్ ఏం జరుగుతుందో చెప్పలేము. ఎందుకంటే ట్రంప్ నోరు తెరిచి ఏమన్నా మాట్లాడాడు అంటే నెక్స్ట్ డే మార్కెట్ పడుతోంది, సైలెంట్ గా ఉంటాడంటే మార్కెట్ పెరుగుతోంది. ఎందుకంటే సునామీ ట్రంప్ ఒకటే, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. సో డెఫినెట్ గా ఆ భావన ఉంది. కాబట్టి మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఇబ్బంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఇబ్బంది లేదు. ప్లస్ ట్రేడర్స్ కి వీళ్ళు దిక్సూచి తెలియదు. కాబట్టి గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ ఏంటంటే 500-600 పాయింట్లు, ఇవాళ ఎన్ని 1180 పాయింట్లు నిఫ్టీ. ఏది గ్యాప్ డౌన్ అంత పాయింట్లు అసలు ఎక్కడ చూసామండి, ఎప్పుడు చూసాం? టూ మచ్ కదా. ఎందుకంటే పొజిషన్స్ ఉన్నాయి అనుకోండి, ఏదన్నా ఉంటే రక్తం కారాల్సిందే. సో టోటల్ క్యాపిటల్ ఎరోజన్ అయిపోద్ది. సో పొజిషన్ కూడా ఉండవు, F&O పొజిషన్స్ అయితే అవి కూడా ఉండవు. సో ఇట్లాంటి టైంలో ఎక్కువ ఉన్నప్పుడు మనం, ఎందుకంటే ఫ్యూచర్స్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూసి మంచి కంపెనీలు డిస్కౌంట్ అయినాయి. ఇప్పుడు మామూలుగా వచ్చే రేట్ల కంటే ఇప్పుడు మార్కెట్ పడింది కాబట్టి డిస్కౌంట్ లో దొరుకుతాయి. ఈ ఫాల్ ని సద్వినియోగం చేసుకోవాలి ఎవరైనా అంటా నేను. ఎందుకంటే భయపడాల్సిన పని లేదు. ఇట్స్ న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు మన దగ్గర డబ్బులునే అనుకోండి, మనం కొందాం అనుకున్నప్పుడు ఎక్కువ యూనిట్స్ రావు, ఎక్కువ షేర్లు రావు. అదే ఇప్పుడైతే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు కరెక్ట్ టైం అంటా నేను. ఇలాంటప్పుడు మంచిగా 15% 20% పడింది, మనకి మ్యాక్స్ 6-8% టోటల్ గా రికార్డ్ తీసుకుంటే ఎక్కువ ఇది ఉంటుంది. కాబట్టి 20% అబౌవ్ రిసెషన్, కాబట్టి రిసెషన్ వచ్చే ఛాన్స్ లేదు. యుఎస్ లో కూడా వాళ్ళు కూడా రిసెషన్ రానివ్వరు. ఎందుకంటే ఒకవేళ ఇబ్బంది వాళ్ళకే కదా, చాలా ఇబ్బంది పడతారు. పార్టీలోంచి రివోల్ట్ వస్తుంది, జనాల్లోంచి రివోల్ట్ వస్తుంది. ఆల్రెడీ అక్కడ ఎక్కువగా కూడా జనం నుంచి ఏదన్నా ఒకవేళ రివర్స్ అయితే ఇమ్మీడియట్గా దాన్ని కరెక్ట్ చేసుకోవటమా, లేకపోతే అది పెద్దగా కాకుండా చూసుకోవటమా అనే చర్యలు మొదలైతే, ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ట్రంప్ ఇప్పటికీ కూడా సైలెంట్గా ఉన్నాడు. దేశాలు దిగి రావాలి కానీ ప్రజలు మీరు సైలెంట్గానే ఉండండి అనేటువంటి రీతిలో ఆయన బిహేవియర్, అదెలా చూడాలంటే? అవునండి, అది కరెక్ట్ కాదు అసలు. యాక్చువల్గా ఒక లీడర్స్ కున్న క్వాలిటీ కాదు అది. ఇట్స్ అ రాంగ్ ప్యాషన్. అది 100% లాంగ్ వ్యూ ఉండాలి ఎప్పుడైనా సరే. లాంగ్ వ్యూ ఉన్నప్పుడు గ్రోత్ అనేది మల్టీఫోల్డ్ అవ్వాలి, కానీ షార్ట్ టర్మ్ లో నేను ఇది చేస్తాను లేకపోతే లాంగ్ టర్మ్ పెట్టుకొని ప్రెసెంట్ మీకు ఇబ్బంది పెడతాను అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రెసెంట్ ని కంటిన్యూస్ చేస్తూ ఇబ్బంది లేకుండా చేస్తూ లాంగ్ టర్మ్ వ్యూని మంచిగా చేసుకుంటేనే కరెక్ట్. ఆ వ్యూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ మందికి ఈ మధ్య కాలంలో చూస్తే ఆ యాంగిలే కనపడుతుంది, స్వలాభం కనపడుతుంది, కానీ దేశాన్ని బాగు చేయాలి. వరల్డ్ మార్కెట్ అంతా డిపెండ్స్ ఆన్ మీ అనే రీతిలో అమెరికా ఇప్పుడు కూడా బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ పరిణామం అంతా వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆ దేశాలే దిగి రావాలి కానీ నేను దిగను అనే ఒకవేళ అలా ఉంటే
మార్కెట్ పరిస్థితి ఏంటి అసలు? అది ఒకప్పుడు అండి. ఇప్పుడు మన రిటైల్ రివల్యూషన్ జరుగుతోంది. 26,000 crores ఎస్ఐపి ద్వారా వస్తుంది. Okay. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మీతో మాకు పనిలేదు, ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా అమ్ముతున్నా గానీ మీతో మాకు పని లేదని వాళ్ళు పట్టించుకోకుండా ఉన్నప్పుడు కూడా మార్కెట్ అంత పడలేదు. అవును. సో డెఫినెట్ గా పడినప్పుడల్లా దాన్ని అందిపుచ్చుకొని మళ్ళీ నెక్స్ట్ డే ప్లస్ వస్తుంది. సో మనం భయపడాల్సిన పని లేదు. ఎఫ్ఐఐస్ ని కూడా రానియకుండా ఉండకూడదు. అది కూడా కొంచెం వస్తే యాడ్ ఆన్ అవుతుంది మనకి. సో డెఫినెట్ గా గ్రోత్ అనేది మల్టీఫోల్డ్ అవుతుంది. గవర్నమెంట్ కూడా వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏం కావాలో చూస్తే ట్యాక్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఒకసారి పెంచాం. మొన్న బడ్జెట్ లో మళ్ళీ పెంచిన దాని మీద మళ్ళీ పెంచాం. 12.5%, 15 నుంచి షార్ట్ టర్మ్ 20% చేసాం. మరి వాళ్ళకి ఇబ్బందే కదా. ఇప్పుడు వరల్డ్ మొత్తం ఇండియాలో ట్యాక్స్ ఎక్కువ అనేది ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ ఇప్పుడు తగ్గాలి. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా తగ్గించి 12 lakhs బడ్జెట్ లో మన ఇచ్చారు మొన్న ఇండివిజువల్ కి 12 lakhs అని. నేనేమంటానంటే 12 lakhs మీరు ఇవ్వాల్సిన పని లేదు. మీరు పెట్రోల్ పెరిగినప్పుడల్లా పెంచుతున్నారు, 100 rupees లో బ్యాలెన్స్ చేస్తున్నారు. బట్ అది పడినప్పుడు బ్యాలెన్స్ చేయరే, ఎందుకు చేయట్లేదు? 15% పడినప్పుడు 15% చేయండి. 15 rupees కనుక తగ్గితే అన్నిటి మీద ఎఫెక్ట్ వస్తుంది. అది ప్రతి సామాన్యుడు కూడా జేబులో డబ్బులు మిగిలే ఛాన్స్ ఉంటుంది. అది చూడండి మెయిన్. అప్పుడు జనం బాగుపడతారు, జనం డబ్బుల్లో ఉంటుంది, కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది, రొటేషన్ ఎక్కువ అవుతుంది, జీడిపి పెరుగుతుంది. అది ఇంపార్టెంట్. కానీ మీరు మేము ట్యాక్స్ 7 lakhs అబోవ్ 50 పొలిటికల్ పార్టీస్ యాక్సెప్ట్ ఆస్పెక్ట్ లో కూడా ఏంటంటే ఎప్పుడు ఇదే చర్చ నడుస్తూ ఉంటుంది. అంటే పెట్రోల్ ధరలు బ్యారెల్ అప్పుడు ఎలా ఉందో, కరోనా తర్వాత చాలా వరకు కూడా డౌన్ ఫాల్ అయినప్పటికీ కూడా బ్యారెల్ ముడిచమురు ధర ఇప్పటికీ మనం తగ్గించలేదు. సో దీని మీదే ప్రభుత్వాలు నడుస్తున్నాయి, డెవలప్మెంట్ మీకు కనపడట్లేదని పార్టీస్ అంటుంటాయి. సో అది పక్కన పెడితే, సో ఇప్పటికిప్పుడు కూడా ఇంపాక్ట్ భారీ స్థాయిలో చూపించేటువంటి షేర్లు ఏంటి? అసలు కోలుకోవాలంటే కొంతకాలం పడుతుంది, ఒక పర్టికులర్ 1 month or 2 months పట్టేటువంటి షేర్స్. 1-2 months అయితే కన్సల్టేషన్ అవుతుందండి. ఎందుకంటే టోటల్ క్లారిటీ రావాలి. ఈ కన్సల్టేషన్ అనేది ఎంత టైం, ఆయన ఎంత త్వరగా మారుతాడు, ఎంత త్వరగా సెటిల్ చేసుకుంటారు కంట్రీస్ తో అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో డెఫినెట్ గా ఆయన ఎప్పుడు రియాక్ట్ అయితే దాన్ని బట్టి ఎంత త్వరగా రేట్ అయితే అంత త్వరగా వస్తుంది. అంటే మీ లెక్క ప్రకారం అంటే మీకు అనాలిసిస్ ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అమెరికా తొందరగా దిగొస్తుందా అన్నటువంటి మాట అయితే తెలుస్తుంది. దిగి రాకపోతే వాళ్ళే ఇబ్బంది పడాలి. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో స్పాన్ అంతా 1 month, జస్ట్ షార్ట్ పీరియడ్ 1-2 months. ఈ 1-2 months లో ఎందుకంటే ఇమీడియట్ గా కంట్రీస్ వచ్చి మళ్ళీ నెగోషియేషన్ రావాలంటే టైం పట్టుద్ది. కాబట్టి 1-2 months మనం టైం పెట్టుకున్నా ఈ 2 months లోపల కన్సల్టేషన్ తీసుకొని అక్కడి నుంచి ఇది అవ్వాలి. వాళ్ళకి కూడా నెగిటివ్స్ ఏం లేవు కదా. ఈ టారిఫ్ ట్రెమర్స్ ఎక్కువ, మిగతాది ఏం లేదు కదా, అంత బానే ఉంది కదా. సో మనకు కూడా ఇబ్బంది లేదు. మనకి జీడిపి బానే ఉంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తున్నారు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అనుకున్న దానికంటే తక్కువ ఉంది, అన్ని మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి. సో డెఫినెట్ గా ఇది న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు వరల్డ్ కి మనం లాంగ్ పీరియడ్ లో ఎప్పుడు దాంతో పాటు వెళ్తాం. ఈ మధ్య కాలంలో కొంత డిటాచ్ అయ్యాం. అది పెరుగుతున్నప్పుడు మనం పెరగలేదు, మనం పెరుగుతున్నప్పుడు వాళ్ళు తగ్గారు. సో అది లాంగ్ రన్ లో ఉండదండి. డెఫినెట్ గా మళ్ళీ పెద్దన్న పొజిషన్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న పొజిషన్ అందరూ వింటారు. అంటే ఎక్సెప్ట్ ఇండియా, ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా అమెరికా తీసుకునేటువంటి డెసిషన్స్ కి ఇమ్మీడియట్ గా కూడా కొలాప్స్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే రిసెషన్ వస్తున్న భయం వచ్చిందండి. మెయిన్ ట్రెమర్స్ వల్ల ఇప్పుడు ట్యాక్స్ వేయని కంట్రీస్ ఎక్కడ అసలు ఆ కంట్రీస్ కు ఎక్స్పోర్ట్ గానీ ఇంపోర్ట్ లేని కంట్రీస్ కూడా ట్యాక్స్ వేసిండు ఆయన. సో విపరీతంగా రేపు కంబోడియాస్ కి 24% వేసాడు. వేసి వాళ్ళు కూడా 24% అన్నారు. మళ్ళీ ఈయన 50% అన్నాడు, మళ్ళీ వాళ్ళు 50% అన్నారు. తగ్గట్లేదు అసలు ఎవరు. చైనా 34%. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, లాస్ట్ థర్స్డే ఇది చెప్పినప్పుడు మార్కెట్ పెద్ద పడలేదు, రియాక్ట్ అయింది. బట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత చైనా రిటాలియేషన్ టారిఫ్ 34% అనగానే మార్కెట్ పడింది. సో అదే ఎఫెక్ట్ వస్తుంది. సో ఆ ఎఫెక్ట్ మిగతా కంట్రీస్ మీద ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది టైం తీసుకుంటది. కాబట్టి 1-2 months టైం పట్టుద్ది. డెఫినెట్ గా ఈ 2 months లో మనం ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలి, ఏ కంపెనీలో పెట్టుకోవాలి, ఏ కంపెనీస్ మంచిగా తగ్గినాయి, అవి మనం ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళు స్టడీ చేసి ఈ 2 నెలల్లో ఏది కొనుక్కోవాలో డబ్బులన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళు డెఫినెట్ గా ఈ డిస్కౌంట్ అనేది మనకి ఎన్కాష్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఒకసారి మాట్లాడదాం. శ్రీరామచంద్రమూర్తి గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్, వారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీరామచంద్రమూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. వరల్డ్ వైడ్ గా ఏషియన్ మార్కెట్స్ ఎంత స్ట్రాంగో అందరికీ తెలిసినటువంటి పరిస్థితి ఉంది. సో అమెరికా తీసుకునేటువంటి ఏ డెసిషన్ అయినా సరే ఇమీడియట్గా స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపించేటువంటి పరిస్థితి ఉంది. సో ఇండియా విషయంలో ఇప్పటికిప్పుడు ఇదంతా కూడా తాత్కాలికమే, స్ట్రాంగ్గానే ఉంది. మన ఎకానమీ సిచ్యువేషన్ కానీ లేకపోతే జీడిపి కానీ అంతా డౌన్ఫాల్ అయ్యేటువంటి ఇదైతే లేదు. బట్
వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి దానికి సంబంధించి ఇండియా మీద ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. ఏ షేర్లు ఇమీడియట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, బాగా డ్యామేజ్ అయినటువంటి షేర్స్ ఏంటి, అసలు ఓవరాల్గా రాబోయే వారం 10 రోజులు లేకపోతే నెల రోజులు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది? వారం నెల రోజులు అవ్వాల్సిన పని ఒక రోజులో అయిపోయిందండి. యాక్చువల్ గా ఇవాళ ఒక రోజు అయిపోయింది 2000 పాయింట్లు పడిపోవటం అంటే నెల రోజుల్లో ఎఫెక్ట్ 1 డే అయిపోయింది. ఇక రోజు రేపు ఆఫ్టర్ షాక్స్ ఏదైనా వచ్చినా ఈ 2-3 రోజులు ఈ వీక్ కొంచెం ఉన్నాయి. మళ్ళీ మేజర్ గా 22,000 సపోర్ట్ అయితే తీసుకుంటుంది నిఫ్టీ. అది బ్యాంక్ నిఫ్టీ పెద్ద ఫాలో లేదు, అది యాక్చువల్ గా 48,000 గా మేజర్ సపోర్ట్ అది. సో అక్కడ బాగాలేదు, ఇప్పుడు 49,720 700 రేంజ్ లో ఉంది కాబట్టి మేజర్ ఎఫెక్ట్ ఐటీ ఆల్మోస్ట్ బాగా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి అది బాగా కరెక్షన్ వచ్చింది. అలాగే మోటార్స్ కూడా బాగా డౌన్ అయినాయి. సో మిగతా కంపెనీస్ అన్ని కూడా పెద్దగా ఒక్కొక్కటి నార్మల్ ప్రీవియస్ లోస్ ఎలా వచ్చాయో మన మార్చి ఫస్ట్ వీక్ లో ఎలా అయితే లోస్ వచ్చాయో అక్కడ వరకే వచ్చాయి కాబట్టి అక్కడి నుంచి కూడా పుల్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మరి ఏంటంటే ఇక 22,000 బ్రేక్ అయ్యి క్లోజ్ అయితేనే ఇక బేర్ మార్కెట్ కింద మనం తీసుకోవచ్చు. సో బ్యాంకింగ్ స్టాక్స్ ఇంకా స్ట్రాంగ్ గానే ఉన్నాయి కాబట్టి కొంచెం ఇంకా అంటే జరుగుతున్న విషయాలు ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని ఏదన్నా రేట్ కట్ టారిఫ్ చేయకపోతే మాత్రం ఇది డ్యామేజ్ ఇంకా ఫాస్ట్ గానే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ 6 months నుంచి ఎఫ్ఐఎస్ రావట్లేదు, ఇంకా మనం స్టేబుల్ అవుతున్నాం. కానీ మన రీటైల్ క్లయింట్స్ కూడా ఇక ప్యానిక్ వచ్చిందంటే మాత్రం ఇక రీటైల్ క్లయింట్స్ కూడా పెద్ద ఎత్తున నెగిటివ్ వస్తే ఇంకా ఫాలో అవుతుంది. ఎందుకంటే ఇది సైకలాజికల్ గా ఎమోషనల్ క్రైసిస్ లో కీ పాయింట్ అనమాట. ఇది కూడా బ్రేక్ అయ్యి ఎమోషనల్ అయిపోయారంటే అందరూ కూడా ఇండియన్ పీపుల్ కూడా రిటైలర్స్ అంటే ఇంకా డౌన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతుంది. శ్రీరామ్ గారు, ప్రామిసింగ్ గా ఉండేటువంటి స్టాక్స్ కొన్ని ఉంటాయి, కొన్ని సెక్టార్స్. సో ఆ సెక్టార్స్ కూడా షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక వారం 10 రోజులు కాదు, ఇంకా ఒక నెల రోజులు దాటిన తర్వాత దాని గురించి ఆలోచిద్దాం అనేటువంటి రీతిలో కొన్ని ప్రామిసింగ్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వాటిని ఎలా చూడాలి? అయితే ఇక్కడ 2 రకాలండి. ఇప్పుడు ట్రేడర్స్, ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ నేను చెప్పేది ఏంటంటే ఇన్వెస్టర్స్ ఒక 2-3 నెలలు అసలు యాప్ చూడొద్దు, మార్కెట్ జోలికి రావద్దు. మీకు మనీ కావాలి, మనీ మీ దగ్గర ఉంది అంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. టాప్ 50 కంపెనీస్ మీరు ప్రామిసింగ్ స్టాక్స్ అంటే టాప్ 50 కంపెనీస్ ఇస్ ద ప్రామిసింగ్ స్టాక్స్. వాటిలో మీరు మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోండి, మనీ ఉంటే యాడ్ చేసుకోండి, మళ్ళీ 3 months తర్వాత చూడండి. ఫస్ట్ పాయింట్. ట్రేడర్స్ ఇక తప్పదు, డైలీ వచ్చి అప్ అండ్ డౌన్స్, స్టాప్ లాస్ వాళ్ళు తప్పదు. అయితే ఇన్వెస్టరా ట్రేడరా మీరు క్లియర్ గా అయ్యి, నేను చెప్పేది ఏంటంటే క్రైసిస్ కంటిన్యూ అవుతుంది. మనం ఇప్పుడు ఇన్వెస్టర్స్ అనుకోండి, మనీ ఉన్నాయి, పైన ఎక్కడో స్టాక్ కొన్నాను, ఇప్పుడు నా దగ్గర మనీ ఉంది, యాడ్ చేయాలంటే మీరు ఒక 50% మనీతో ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు ఇక దాన్ని మార్కెట్ యొక్క డైలీ అప్డేట్ మీరు మర్చిపోవాలన్నమాట. ఒక 2 months 3 months తర్వాత చూడండి, ఎందుకంటే డైలీ చూసి ప్యానిక్ అవడమే. రెండోది, మీ దగ్గర డబ్బులు లేవు, ఆల్రెడీ ఇరుక్కున్నారు, మంచి కంపెనీలా కాదా ఒకసారి చెక్ చేసుకొని ఓకే మంచి కంపెనీస్ అయితే ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి. దిస్ మార్కెట్ ఈస్ ఫర్ ఓన్లీ ఫర్ సెల్లర్స్ కానీ లేకపోతే షార్ట్ టర్మ్ ట్రేడర్స్, ఇంట్రాడే ట్రేడర్స్, వీళ్ళు మాత్రమే చూడాలి. ఇన్వెస్టర్స్ అసలు అవసరం లేదు. ఎస్, రైట్. మాట్లాడదాం ఒకసారి ప్రభు గారు. అంటే ఓవరాల్గా ఎలా ఉండబోతోంది ఈ డౌన్ఫాల్ ట్రెండ్ అనేది? ఈ రోజు ఉన్నట్టే రేపు కూడా ఉంటుందా అనేటువంటి ఒక అనుమానం, లేకపోతే కొంచెం ఊపిరి పీల్చుకునే విధంగా ఉంటుందా అనేటువంటి ఒక రేపు కొంచెం ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విపరీతంగా ఇంత ఎప్పుడు డ్రాస్టిక్ గా పడలేదు. సో రేపు గ్యాప్ అప్ అయిన ఛాన్స్ రేపు ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఏదన్నా ట్రంప్ యాక్షన్, గవర్నమెంట్ ఇక్కడ నుంచి ఏదైనా ఉంటాయండి డెఫినెట్ గా. అంటే విపరీతంగా ఇప్పుడు ఇంత పడినప్పుడు రేపు గ్యాప్ అప్ అయినా అన్ని రేట్లు ఆ రేటుకు వచ్చే అవకాశం లేదు కదా. కొంచెం పాజిటివ్నెస్ చూపించడానికి అవకాశం ఉంటాయి, కానీ నిన్న పడిపోయిన రేట్ల నుంచి వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. అది టైం తీసుకుంటది ఎక్కువ. సో ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ టచ్ కాలేదు. అక్కడి నుంచి నిఫ్టీ సెకండ్ టైం ఆల్ టైమ్ హై 26,277 టచ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ స్పెండింగ్ అంటా నేను. బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ కనుక మీరు చూసుకుంటే స్పెసిఫిక్ స్టాక్స్ చెప్పకూడదు కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఉన్న 12 స్టాక్స్ లో ఏ స్టాక్స్ మంచి ఉన్నో సెలెక్ట్ చేసుకొని ఎంత పడిందో డ్రాస్టిక్ గా పడ్డాయి మేజర్ చూసుకొని వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే
ఆల్ టైమ్ హై 54,467 దాటాలంట నేను. యాక్చువల్గా ఈ ట్రెమర్స్ కనుక లేకపోతే ఇప్పటికే కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్ బాగున్నాయి, ఇంత దాంట్లో కూడా బ్యాంక్ స్టాక్స్ పడట్లేదు బికాస్ ఆఫ్ దట్. ఎందుకంటే 4 ఏళ్ళ నుంచి ఏం రిటర్న్స్ లేవు, డివిడెండ్ తప్ప. సో గ్రోత్ అనేది లేదు, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. సో ఫస్ట్ రియాక్షన్ వచ్చేది బ్యాంక్స్ లోనే రావచ్చు ఇప్పుడు వస్తే. సో నెక్స్ట్ హెల్త్ కేర్ సెక్టర్ లో ఏమున్నాయో ఆ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్. సో ఇది ఎక్కువ కాలం ఉండదు. ఈ టీ కప్ లోనే తుఫానా అంటే టీ కప్ తుఫాన్ అని చెప్పలేము, ఎందుకంటే వరల్డ్ మొత్తం సఫర్ అవుతుంది. బట్ కొన్ని అంటే యూరోప్ మార్కెట్ కానీ లేకపోతే ఏషియన్ మార్కెట్స్ తప్ప మిగతా మార్కెట్స్ అని ఇంత ఎఫెక్ట్ అవ్వలేదు అనేటువంటి మాట చెప్తున్నారు. అవును, అంటే ఇప్పుడు న్యూస్ ని బట్టి నెగిటివ్ ఉంది కాబట్టి ఒక 5-6%, 10% లోపల ఉండొచ్చు. విపరీతంగా అయితే ఏమి ఉండదు కదా. సో అది ఎక్కువ నెగిటివ్ వచ్చినప్పుడు రిసెషన్ ఉన్న టైంలో పడతాయి. ఇప్పుడు రిసెషన్ వస్తున్న అన్నదేమన్న భయంతో అక్కడ ఏమన్నా వస్తుందో అని ఇబ్బందితో చేస్తున్నారు, కానీ రిసెషన్ నిజంగా రాదు కదా. ఇప్పుడే రాదు, వస్తుందనే ఇది ఒక. ఎందుకంటే మోర్గన్ స్టాన్లీ కూడా 60% వస్తుందని, మొన్నటిదాకా 40% అని, ఇప్పుడు 60%. ఆ భయం ఇంకెక్కువైంది. సో రేటింగ్స్ ఏజెన్సీ కూడా కొంచెం స్టేట్మెంట్ ఇచ్చేదానికి జనాల్లో ఎక్కువ ఈ రిసిప్రోకల్ ట్యాక్సే కాకుండా ఈ రిసెషన్ భయం కూడా వచ్చి దానివల్ల ఎక్కువ పడిందంట నేను. సో డెఫినెట్గా అంత పడకపోవచ్చు. సో అంటే మన వ్యూ ఎప్పుడు లాంగ్ టర్మ్ ఉండాలి కాబట్టి, షార్ట్ టర్మ్ కాదు కాబట్టి. షార్ట్ టర్మ్ కొంచెం ఇబ్బంది పడాలి, ఎందుకంటే ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది చెప్పలేము, రివర్స్ అవుతున్నాయి. సో లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకొని మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే మంచిదని ఉద్దేశం. రైట్. శ్రీరామచంద్రమూర్తి గారు, డిపెండబుల్ స్టాక్స్ ఏంటివి, లేకపోతే డిపెండబుల్ మార్కెట్ అంటే ఇండియన్స్ కూడా వేరే కంట్రీస్ కావచ్చు, లేకపోతే వేరే కాంటినెంటల్ వైజ్గా కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ట్రేడింగ్ వైజ్గా, వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు మీరు? మీరు అన్నట్టు కొన్ని డిపెండబుల్ స్టాక్స్ తీసుకుంటే సార్, ఇక్కడ బజాజ్ ఫిన్సర్వ్ కానీ, బజాజ్ ఫైనాన్స్ సెక్టర్ కానీ, తర్వాత ఇప్పుడు ఇవి బాగా మనకి ఇప్పుడు మంచి రేట్లో ఉన్నాయి, అఫోర్డబుల్ రేట్లు ఇవి తీసుకోవచ్చు. అలాగే ఇంకా బాగా చూసుకుంటే స్టీల్ సెక్టర్ ఒకటి బాగా అప్ ట్రెండ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే L&T ఒకటి బాగా తగ్గింది. సో యాక్సిస్ బ్యాంక్ కానీ, తర్వాత ఇక్కడ M&M కానీ, ఇలా కొన్ని అంటే ఈ స్టాక్స్ సెలెక్టివ్ స్టాక్స్ కనుక మనం తీసుకుంటే బాగా ఫాల్ అయినాయి. అవి మళ్ళీ ఇమీడియట్ గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే వాటికి ఒరిజినల్ గ్రోత్ ఉంది. ఇప్పుడు ట్రెండ్ చూస్తే 15% అంతకుముందు చాలా ఫాల్ అయింది. సో మంచి అఫోర్డబుల్ రేట్ లో ఉంది. మెయిన్ గా ఇప్పుడు రేపు TCS రిజల్ట్స్ కనుక చూసుకుంటే ఇప్పుడు అసలు IT సెక్టర్ ఒరిజినల్ గ్రోత్ తెలుస్తుంది మనకి. అంటే ఫార్మా మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ చూపించే పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట కూడా చెప్తున్నారు కదా, ఆ సెక్టర్ ఎలా ఉండబోతుంది అసలు? ఫార్మా కూడా ఆల్మోస్ట్ కరెక్షన్ అయిపోయింది సార్. అది అంటే మ్యాక్సిమం వచ్చేసింది. అది డాక్టర్ రెడ్డిస్ 100 దాకా వచ్చింది. అలాగే మ్యామ్ కైండ్, తర్వాత సన్ ఫార్మా, మేజర్ కంపెనీస్ అన్ని కూడా బాగా, దివీస్ బాగా ఎఫర్టబుల్ అంటే అండర్ వాల్యూ దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి అయితే ఫార్మా కానీ, IT కానీ, బ్యాంకింగ్ కానీ ఇవి ఏంటంటే బ్యాక్ బోన్ అనమాట. అంటే మరీ ఓవర్ గా డౌన్ అయ్యే పరిస్థితి లేదు, ఎందుకంటే డొమెస్టిక్ కన్సంప్షన్ ఉంటుంది దీనికి. అలాగే సెల్ఫ్ సస్టైన్ ఉంటుంది. ఈవెన్ ఫార్మాని ఆపడానికి లేదు, ఎందుకంటే డ్రగ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ఎంత కాస్ట్లీ అయినా కానీ తీసుకునే అవకాశం ఉంది. అలాగే బ్యాంకింగ్ కానీ, IT సెక్టర్ కూడా కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడానికి లేదు, ఎందుకంటే దాని బేస్ బిజినెస్ అయితే ఉంటుంది కదా. కాబట్టి ఆ బిజినెస్ వర్క్ అన్నా తగ్గట్టుగా మనకి రికవరీ వస్తుంది. సో ఎంత మీరు చూసుకుంటే ఇవాళ ఫాల్ వచ్చిన దాన్ని పాజిటివ్ గానే తీసుకోవచ్చు. మంచి సెక్టర్స్ లో మంచి స్టాక్స్ అన్ని కూడా మంచి అఫోర్డబుల్ రేట్ లోకి వచ్చాయి కాబట్టి దాన్ని తీసుకోవచ్చు పాజిటివ్ గా. శ్రీరామ్ గారు మాట్లాడదాం ఒకసారి. ప్రభు గారు, ఫైనల్ గా దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు? ఓవరాల్ గా ఎలా ఉండబోతోంది మార్కెట్ అని అంటే చాలా రకాల ఊహాగానాలు, ఆర్థిక మాంద్యం అంటారు, రకరకాలుగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్. మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అసలు? సరే, ఇప్పుడు US తీసుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటాడు ఆయన. యాక్చువల్గా వాళ్ళు సర్వీస్ సెక్టర్ మీద బాగా ఆధారపడ్డారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏమో బయట నుంచి తక్కువ రేట్లో వస్తున్నాయని చెప్పి చైనా నుంచి, ఇండియా నుంచి, అదర్ కంట్రీ నుంచి తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడ చేస్తానంటే కంపెనీ స్టార్ట్ చేసేదానికి, ఇనిషియేట్ చేసేదానికి ఎంతకాలం పట్టుద్ది? 4 ఏళ్ళు పట్టుద్ది. సో డెఫినెట్ గా ఈ ఎఫెక్ట్ ఉంటది కదా. ఇది టీ కప్ లో తుఫానే ఒక రకంగా. ఇంటర్నల్ గా ఏదన్నా అంటే వరల్డ్ నుంచి అమెరికాకి ప్రపోజల్ రావాలి, మేము తగ్గిస్తాం అనేటువంటి రీతిలో ఆయన ఉన్నాడు, కానీ నేను ఎక్కడ తగ్గనని ఇప్పటికీ అంటున్నాడు అని అంటే అధికారులు కూడా అసలు ఈ సిచ్యువేషన్స్ అన్నింటిని ఎలా హ్యాండిల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక
ఇండియా మీద ఫస్ట్ 26% వేసాడు ఆయన, మళ్ళీ 27 అన్నాడు, మళ్ళీ నెక్స్ట్ డే 26 అన్నాడు. అంటే ఆ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఏం చేస్తోంది, ఏం తీసుకుంటుంది డిసిషన్? అంటే ఒక కంట్రీని డిక్లేర్ చేసేటప్పుడు ఇంత డ్రాస్టిక్ చేంజ్ చేసా, 1 డేలోను ఇంత పర్సెంటేజ్ చేంజ్ చేసా, కరెక్ట్ కాదు కదా. అంటే వాళ్ళు బాగా టెన్షన్స్ లో ఉన్నారు అనుకోవచ్చు ఒక రకంగా. అంటే ఏదో ఒకటి చేసి తిమ్మిని బమ్మిని చేసి మనం ఎవరినైనా మన మాట వినేటట్టు చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నట్టుంది. సో దాని వల్ల తప్పులు చేస్తున్నారు. అంటే ఇది బెదిరింపే కానీ ఫైనల్ డెసిషన్ కాదంట. కాదు, 100% కాదు. జనాల నుంచి రివోల్ట్ వస్తుంది, ఆయన్ని తీసే అవకాశం కూడా ఎక్కువ ఉంది ఇంకొక రకంగా చూస్తే, ఇదే కంటిన్యూ అయితే. ఎస్, అమెరికా సర్కిల్స్ లో మాత్రం ఉన్నటువంటి మాట, మా మీదకు వస్తే మాత్రం డెవలప్మెంట్ లేదు అని ట్రంప్ని గెలిపించుకుంటే ఈ స్థాయిలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా అని కూడా అక్కడ రెవల్యూషన్ అయితే వస్తుంది. చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. థ్యాంక్ యూ శ్రీరామచంద్రమూర్తి గారు, ప్రభు గారు.